జై శ్రీరామ. శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 47వ సర్గంలోకి ప్రవేశించాం. రామాయణం వినండి, అందులోని ఒక శ్లోకమైన వింటే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఈ సర్గంలో సప్తమరుత్తుల వృత్తాంతం గురించి తెలుసుకున్నాం. సప్తధాతు కృతే గర్భే దితిః పరమదుఃఖిత సహస్రాక్షం దురాదర్శం వాక్యం సానునయా బ్రవీతు. దితి తన గర్భస్థ పిండం 7 ముక్కలైనందుకు తీరని దుఃఖానికి గురైంది. అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షునితో ఈ విధంగా అంటూ ఉంది: మమాపరాధాద్గర్భోऽయం సప్తదా విఫలీకృతః నాపరాధో అస్తి దేవేశ తవాత్ర బలసూదన ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భ విపర్యయే మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవంత్విమే వాతస్కందా ఇమే సప్త చరంతు దివి పుత్రక మారుతా ఇతి విఖ్యాత దివ్యరూపా మమాత్మజాః. బలాసురుని హతమార్చినవో దేవేంద్ర, నా అపరాధం వలననే ఈ గర్భస్థ పిండము 7 శకలములైంది. యథార్థంగా ఇందు నీ తప్పు ఏమాత్రం లేదు అంటూ ఉంది దితి. ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు 7 లోకములకును పాలకులవుతారు. దివ్య స్వరూపులైన నా కుమారులు 7గురును సప్తవిధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అనే పేరుతో ప్రఖ్యాతులై దివ్యలోకములయందు సంచరిస్తారు అని చెప్పి దితి ఇంద్రుడికి చెప్తూ ఉంది. బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తదాపరః దివి వాయురితి ఖ్యాతః తృతీయోऽపి మహాయశాః చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్ సంచర్ష్యంతు భద్రం తే దేవభూతా మమాత్మజాః త్వత్కృతేనైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః. వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందు, మరొకడు ఇంద్రలోకమునందు, ఇంకొకడు మహాయశస్వయై వాయువు అనే పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షమునందు సంచరిస్తారు. ఓ పురందర, మిగిలిన 9 నీ ఆజ్ఞానువర్తులై 4 దిశల యందును సంచరిస్తారు. నీకు శుభముగాక. దివ్య స్వరూపులైన నా కుమారులందరినీ ఉద్దేశించి నీవు మారుదహ మారుదహ అంటే ఏడవకము అని పలికితే వారు మరుత్తులు అను పేరుతో వాసికెక్కుతారని చెప్పి దితి స్పష్టం చేసింది. తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిషూదనః. బలాసుర సంహారియు సహస్రాక్షుడును అయిన దేవేంద్రుడు దితి యొక్క ఆర్ద్ర వచనాలను విని అంజలి ఘటించి ఆమెతో ఇలా అంటూ ఉన్నాడు: సర్వమేతద్యథోక్తం తే భవిష్యతి న సంశయః విచరిష్యంతి భద్రం తే దేవరూపాస్తవాత్మజాః. తల్లి, నీకు భద్రమగుగాక. నీవు చెప్పినదంతయును జరిగి తీరుతుంది. నీ మనోరథము నెరవేరుతుంది. నీ కుమారులు దివ్య స్వరూపులై సంచరిస్తారని చెప్పేసి ఇంద్రుడు దితికి చెప్పాడు. ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే జగ్మతుస్త్రిదివం రామ కృతార్థావితి నశ్రుతం. ఓ రామ, ఈ విధంగా తల్లి కొడుకులు 2 తపోవనమునందు
ఆ విధంగా నిశ్చయించుకుని కృతార్థులై స్వర్గానికి వెళ్ళారని విశ్వామిత్రుడు వివరించాడు రామలక్ష్మణులకు. ఏష దేశ స కాకుత్స మహేంద్రాద్యుషిత పురా దితిం యత్ర తపస్సిద్ధాం ఏవం పరిచచార సహ. ఓ రామ, ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధురాలైన దితికి పరిచర్యలు చేశాడు అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పాడు. ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్రపుత్ర పరమధార్మిక అలంబుసాయాం ఉత్పన్నో విశాల ఇతి విశ్రుతః తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీకృత. విశాలస్య సుతో రామ హేమచంద్రో మహాబలః సుచంద్ర ఇతి విఖ్యాతో హేమచంద్రాదనంతరః. సుచంద్రతనయో రామధూమ్రాశ్వ ఇతి విశ్రుతః. ధూమ్రాశ్వతనయశ్చాపి సృంజయః సమపద్యత. సృంజయస్య సుతః శ్రీమాన్ సహదేవః ప్రతాపవాన్. కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికః. ఓ నరశ్రేష్ఠ, ఇక్ష్వాకు మహారాజునకు అలంబుసాను పట్టపురాణియందు ఒక పుత్రుడు జన్మించాడు. అతని పేరే విశాలుడు. అతడు పరమధార్మికుడుగా ప్రసిద్ధి చెందాడు. ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాల అను నగరము నిర్మింపబడి ప్రఖ్యాతికెక్కింది. ఓ రామ, మిక్కిలి బలశాలి అయిన హేమచంద్రుడు ఈ విశాలుని కుమారుడు. హేమచంద్రుని అనంతరము అతని పుత్రుడైనటువంటి సుచంద్రుడును ఘనత వహించాడు. విఖ్యాతుడైన ధూమ్రాశ్వుడు ఈ సుచంద్రుని కుమారుడే. ధూమ్రాశ్వునకు కలిగిన తనయుడు సృంజయుడు పరాక్రమశాలి, అలాగే సర్వశుభలక్షణ సంపన్నుడు అయినటువంటి సహదేవుడు సృంజయుని సుతుడు. సహదేవుని పుత్రుడు కుశాశ్వుడు, అతడు పరమ ధార్మికుడు అని చెప్పి విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు ఆ శ్రీరామచంద్రునితో. కుశాశ్వస్య మహాతేజా సోమదత్త ప్రతాపవాన్ సోమదత్తస్య పుత్రస్తు కాకుత్స ఇతి విశ్రుతః. తస్య పుత్రో మహాతేజా సంప్రత్యేష పురీమిమాం ఆవసత్యమరప్రఖ్యః సుమతిర్నామ దుర్జయః. కుశాశ్వని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియే కాకుండా మహాతేజస్వి. సోమదత్తుని పుత్రుడు కాకుత్స్థుడు, అతడు ప్రసిద్ధి గన్నవాడు. కాకుత్స్థుని కుమారుడు సుమతి, అతడు మహాతేజస్వి. అమరతుల్యుడు అజేయుడైన సుమతి ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఇక్ష్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపా దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంత సుధార్మికా. విశాల నగరాన్ని పరిపాలించిన రాజులంతా ఈ వంశానికి మూలపురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహము చేతనే దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లారు. వారంతా మహాత్ములు, మిక్కిలి పరాక్రమశాలురు, పరమ ధార్మికులు అని చెప్పి విశ్వామిత్రుడు వివరించాడు. ఇహాద్య రజనీం రామసుఖం వత్యామహే వయం శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి. ఓ నరోత్తమ రామ, ఈ రాత్రిని ఇక్కడే సుఖంగా గడిపి రేపు ఉదయాన్నే జనక మహారాజును దర్శించేందుకు వెళదామని చెప్పాడు విశ్వామిత్రుడు. సుమతిస్తు మహాతేజ విశ్వామిత్రం ఉపాగతం శ్రుత్వా నరవరశ్రేష్ఠః
ప్రత్యుద్గచ్చన్మహాయశాః పూజాం చ పరమాం కృత్వా సోపాధ్యాయः సబాంధవः ప్రాంజలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రం అదాబ్రవీత్తు. మిక్కిలి పరాక్రమవంతుడు మహాయశస్వి అయినటువంటి ఆ సుమతి మహారాజు తన నగరానికి విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు తెలుసుకున్నాడు. ఆయనకు స్వాగత మర్యాదలు చేసేందుకు పురోహితులతో బంధువులతో కూడి ఎదురు వెళ్ళాడు. పిమ్మట సకల మర్యాదలతో ఆయన పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షితో అతడు ఇలా అంటూ ఉన్నాడు: ధన్యో అస్మ్యనుగృహీతో అస్మి యస్య మే విషయం ముని సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మయా. ఓ మహాత్మా, నన్ను అనుగ్రహింపదలిచి మీరు మా దేశానికి దయతో ఇచ్చేశారా? నేను ధన్యుణ్ణయ్యాను. మీ దర్శన భాగ్యం కూడా నాకు కలిగింది. ఇక నా అంతటి ధన్యుడు ఎవరుంటారు అని సుమంత మహారాజు అన్నాడు. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు 47వ సర్గము సమాప్తం. జై శ్రీరామ. మరో వీడియోతో మరలా కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.